శ్రీ గురుభ్యో నమః. భగవద్గీతను నిత్యం ఒక శ్లోకం చెప్పుకునే క్రమంలో ఈరోజు మనం అర్జున విషాద యోగం మొదటి అధ్యాయం నుంచి 33వ శ్లోకాన్ని చెప్పుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ 33వ శ్లోకం. యేషామర్థే కాంక్షితన్నః రాజ్యం భోగాః సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. అర్జునుడు యుద్ధరంగంలో తన యొక్క రథాన్ని రెండు సేనల మధ్యలో నిలపమని కృష్ణ పరమాత్మకు చెప్పటం, తీసుకువచ్చి నిలబెట్టిన తర్వాత యుద్ధరంగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తూ రకరకాలైనటువంటి చిత్తభ్రాంతికి లోనవుతూ పలుకుతున్నటువంటి మాటలు ఇవన్నీ. మరి అప్పటి వరకు వీళ్ళంతా బంధువులు కాదా? అప్పటి వరకు వీరంతా స్నేహితులు కాదా? మరి అప్పటి వరకు వీరంతా చిన్ననాటి నుంచి ఆడి పాడి పెరిగిన సన్నిహితులు కాదా? కానీ ఒక్కసారిగా అంతకుముందు వరకు ఉన్నటువంటి వైరం అంతా మర్చిపోయి అర్జునుడు ఒక రకమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు. ఎనలేని బంధుప్రీతిని కనబరుస్తున్నాడు ఈ శ్లోకాల్లో. అటువంటి సమయంలో ఈ శ్లోకం మనకి ఏం చెప్తుందంటే, యేషామర్థే కాంక్షితన్నః రాజ్యం భోగాః సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఎవరి కోసమైతే నేను ఈ రాజ్యాన్ని సంపాదించాలనుకుంటున్నానో, ఎవరు సంతోషంగా ఉండాలని నేను ఈ రాజ్యాన్ని కోరుకుంటున్నానో, అంటే ఎవరి మీద గెలిచి నేను సంపాదించిన ఈ రాజ్యం ఏదైతే ఉందో, ఈ భూమండలం ఏదైతే ఉందో, అటువంటి వారంతా యుద్ధంలో పాల్గొని వీరమరణాన్ని పొందడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వారంతా పోయిన తర్వాత, నిజంగానే స్వర్గస్థులైన తర్వాత, నేను ఇంత గొప్పగా సాధించినటువంటి రాజ్యాన్ని చూసి సంతోషపడేవారు ఎవరు? ఎవరి కోసమైతే నేను ఇంత ఆరాటపడుతున్నానో వాళ్లే లేకపోయిన తర్వాత ఎవరి కోసం ఈ రాజ్యం అనేటువంటి మాట ఈ శ్లోకంలో మాట్లాడుతున్నాడు అర్జునుడు. స్వస్తి.